IPL 2024లో భాగంగా మే 4వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 52 ఆర్సీబీ వర్సెస్ జీటీ మధ్య జరగబోతుంది. రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, క్వాలిఫై కావడానికి ఏ టీంకి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 4 మ్యాచ్లు జరగగా అందులో ఆర్సీబీ 2 మ్యాచ్లో విజయం సాధిస్తే గుజరాత్ టైటన్స్ 2 మ్యాచ్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం ఆర్సీబీ ప్లేయింగ్ 11: విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డూప్లెసీ ఓపెనర్స్. నెంబర్ 3 విల్ జాక్స్. నెంబర్ 4 రజత్ పటీదార్. నెంబర్ 5 గ్లెన్ మ్యాక్స్వెల్. నెంబర్ 6 క్యామరన్ గ్రీన్. నెంబర్ 7 స్వప్నిల్ సింగ్. నెంబర్ 8 దినేష్ కార్తిక్ వికెట్ కీపర్. నెంబర్ 9 కరణ్ శర్మ. నెంబర్ 10 మహమ్మద్ సిరాజ్. నెంబర్ 11 యష్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా మహిపాల్ లోమ్రోల్ ఆడే అవకాశం ఉంది. గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11: వృద్ధిమాన్ సాహా, శుభం గిల్ ఓపెనర్స్. నెంబర్ 3 సాయి సుదర్శన్. నెంబర్ 4 డేవిడ్ మిల్లర్. నెంబర్ 5 ఓమజ్ రాయ్. నెంబర్ 6 రాహుల్ తేవాత్య. నెంబర్ 7 షారుఖ్ ఖాన్. నెంబర్ 8 రషీద్ ఖాన్. నెంబర్ 9 సాయి కిషోర్. నెంబర్ 10 నూర్ అహ్మద్. నెంబర్ 11 మోహిత్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ వారియర్ ఆడే అవకాశం ఉంది. పాయింట్స్ టేబుల్లో రెండు టీంలు చూసుకున్నట్లయితే టోటల్ 10 మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటన్స్ 4 మ్యాచ్లో విజయం సాధించి 6 మ్యాచ్లో ఓడిపోయి 8 పాయింట్లతో 8వ ప్లేస్లో కొనసాగుతుంది. గుజరాత్ టైటన్స్ క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళు మిగిలిన 4 మ్యాచ్లు గెలిస్తేనే ఛాన్స్ ఉంది. దాంతోపాటు వాళ్ళ నెట్ రన్ రేట్ మైనస్లో ఉంది. ఆ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటే గుజరాత్ టైటన్స్కు ఈ సీజన్లో క్వాలిఫై కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్సీబీ చూసుకున్నట్లయితే ఈ సీజన్లో టోటల్ 10 మ్యాచ్లు ఆడగా అందులో 3 మ్యాచ్లో విజయం సాధించి 7 మ్యాచ్లో ఓడిపోయి 6 పాయింట్లతో 10వ ప్లేస్లో కొనసాగుతుంది. ఆర్సీబీకి కూడా ఈ సీజన్లో ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 మ్యాచ్లో 4 మ్యాచ్లు గెలిచిన 8 పాయింట్లు వస్తాయి. 8 పాయింట్లు ఇప్పుడు ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 6 పాయింట్లతో ఉంది. 8 పాయింట్లు 6 పాయింట్లు కలిపితే 14 పాయింట్లతో క్వాలిఫై కావడం చాలా కష్టం. ఆర్సీబీ క్వాలిఫై కావాలంటే మినిమం 16 పాయింట్లు కావాలి. 16 పాయింట్లు వచ్చే ఛాన్స్ మాత్రం ఆర్సీబీకి లేదు. గుజరాత్ టైటన్స్కి ఈ మ్యాచ్ చాలా కీలకం, ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే ఈ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ ఖచ్చితంగా గెలవాల్సింది. ఈ రెండు టీంల మధ్య జరిగిన లాస్ట్ 4 మ్యాచెస్ రికార్డ్ చూసుకున్నట్లయితే 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ విజయం సాధిస్తే 2 మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ సీజన్లో ఈ రెండు టీంల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. ఆర్సీబీపై మరి గుజరాత్ టైటన్స్ విజయం సాధించి రివెంజ్ తీర్చుకుంటుందా లేదా, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.